ప్రైజ్ ది లార్డ్. ఆది పుస్తకం గ్రంథంలోని ఇర్మియా అనే చాప్టర్ చూద్దాం. ఇర్మియాను దేవుడు తన ప్రవక్తగా పిలిచి అభిషేకించి పంపినప్పుడు అతనికి దేవుడు అప్పగించిన పరిచర్య ఏమిటి? అతడు నిర్వర్తించాలని దేవుడు నియమించిన బాధ్యతలు ఏమిటి? దేవుని మాటలు ఇవిగో వినండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇర్మియా 1:9-10 వచనాల్లో. అది ఇర్మియాకు దేవుడు అప్పగించిన పరిచర్య. అవి ఇర్మియా చేయవలసిన పనులు. ఇర్మియా ఏం చేయాలి? 1 పెళ్లగించాలి, 2 విరగొట్టాలి, 3 నశింపజేయాలి, 4 పడద్రోయాలి, 5 కట్టాలి, 6 నాటాలి. ఈ 6 పనులు ప్రవక్త చేయాలి. ఈ 6 పనులను ఇర్మియా ప్రవక్త ఎక్కడ చేయాలి? ఇశ్రాయేల్ దేశంలోనా? కాదు. ఈ 6 పనులను చేయడానికి దేవుడు తన ప్రవక్తను జనముల మీదను రాజ్యముల మీద నియమించాడు. 10వ వచనం. ఇప్పుడు ఆలోచించండి, ఇర్మియా ప్రవక్త జీవిత కాలంలో ఈ 6 పనులను అతడు చేశాడా? ఇర్మియా దేన్ని పెళ్లగించాడు? దేన్ని విరగొట్టాడు? దేన్ని నశింపజేశాడు? దేన్ని పడద్రోశాడు? దేన్ని కట్టాడు? దేన్ని నాటాడు? ఈ కార్యాలను ఇర్మియా ఏ దేశాల్లో జరిగించాడు? దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్థకం కానేరదు కదా. మరి దేవుడు తన ప్రవక్తను గూర్చి పలికిన ఇన్ని మాటలు నెరవేరకుండా ఎలా ఉండిపోతాయి? ఇర్మియాను గూర్చి ఎన్నో ప్రసంగాలు చేస్తున్న ఈనాటి బోధకులు ఈ విషయాలను ఆలోచించడం లేదేమిటి? ఈ దిశలో పరిశోధన చేయడం లేదేమిటి? ఒకవేళ ఆనాటి ఇర్మియా ప్రవక్త అనేక దేశాలలో పెళ్లగించడం, విరగొట్టడం, పడద్రోయడం ఇత్యాది పనులు చేసి ఉండకపోతే మరి ఆ దేవోక్తులను నెరవేర్చడానికి మరి ఇర్మియా రావాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా దేవుని మాటలు నెరవేరక తప్పదు కదా. వాస్తవం ఏమిటంటే ఈ ఇర్మియాను గురించిన దేవోక్తులు కూడా ఇంతవరకు మనం చెప్పుకున్న అంత్యకాల ప్రవక్తలోనే నెరవేరుతాయి. ఈ 6 కార్యాలను అతడు చేస్తాడు గనుకనే ప్రపంచవ్యాప్తంగా అతడు ఏలియా పరిచర్య చేయగలుగుతాడు. పడద్రోయడం, విరగొట్టడం అనే మాటలు ఏదో విప్లవకారుల విధ్వంసకర కార్యకలాపాలుగా మనకు కనిపించవచ్చు కానీ కార్యకలాపాలలాగా మనకు కనిపించవచ్చు కానీ క్రీస్తు దాసుల పోరాటం శరీర సంబంధమైనది కాదంటాడు పౌలు. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము అని తెగించి ప్రకటించేశాడు పౌలు 2 కొరింథీ 10:3 వచనంలో. అందుచేత ఈ విరగొట్టడం, పడద్రోయడం, కట్టడం, నాటడం కూడా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలే అయి ఉండాలి. అవును, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఉన్న భ్రష్టత్వాన్ని తొలగించాలంటే, క్రైస్తవులలో ఉన్న పిల్లకాయతనాన్ని తొలగించి వారిని ఆదిమ అపోస్తలుల జ్ఞానం వైపునకు మళ్లించాలంటే ప్రవక్త ఎన్నింటినో పెళ్లగించాల్సి ఉంటుంది, ఎన్నింటినో పడద్రోయాల్సి ఉంటుంది. దేన్ని పడద్రోయాలి? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి అంటూ పౌలు తన సేవా విధానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 5వ వచనం. పౌలు భక్తుడు ఆలోచనలను చెరబట్టుతున్నాడట, వితర్కములను పడద్రోస్తున్నాడట. అంటే పౌలు చేస్తున్నది మనోయుద్ధం, ప్రజల మనసుల మీద యుద్ధం, ప్రజల హృదయాల్లోని అభిప్రాయాల మీద యుద్ధం, ప్రజల ఆలోచనల విధానాల మీద యుద్ధం, ఐడియాలజికల్ వార్ఫేర్. అలా యుద్ధం చేసి మనసులలో క్రీస్తును గూర్చిన జ్ఞానం కలగకుండా అడ్డగిస్తూ ఆటంకాలుగా నిలబడిన ప్రతి ఆలోచనను పెళ్లగించాలి, పడద్రోయాలి, నశింపజేయాలి, విరగొట్టాలి. అలా సత్యానికి విరుద్ధమైన భావాలను నశింపజేశాక దేవుని చిత్తానుసారమైన అభిప్రాయాలను ప్రజల మనసులో నాటాలి. అలా సత్యాన్ని తమ మనసులో నాటుకున్న యోగ్య విశ్వాసులతో స్థానిక సంఘాలను కట్టాలి. అది అసలైన వాక్య పరిచర్య. అది పౌలు చేసిన వాక్య పరిచర్య. అదే అంత్యకాలంలో దేవుడు పంపే దాసుడు చేసే పరిచర్య. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ విశ్వాసుల మనసులలో ఎంతో చిత్త పెరిగిపోయింది. వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలతోనూ అభిప్రాయాలతోనూ క్రైస్తవులు తమ మనసులను నింపుకున్నారు. క్రైస్తవుల మనసులలో నిండి ఉన్న ఎన్నో అభిప్రాయాలను పెళ్లగించి పడద్రోసి విరగొట్టితే తప్ప ప్రజలకు క్రీస్తును గూర్చిన జ్ఞానం కలగదు. క్రైస్తవులు సత్యంలో ప్రతిష్ఠింపబడదు. ప్రజల మనసులలో తరతరాలుగా వేళ్ళూనుకొని ఉన్న అభిప్రాయాలను పెళ్లగించాలంటే అంత్యకాల ప్రవక్త తర్కంలో ప్రవీణుడై ఉండాలి. ఇది అంత్యకాల ప్రవక్తలోని అతి ముఖ్య లక్షణం. పరిశుద్ధాత్మ అభిషక్తమైన తన తర్కంతో ఈ అంత్యకాలపు ఇర్మియా క్రైస్తవ సమాజంలోని యెజెబెలు బోధలన్నింటినీ పెళ్లగించి వేస్తాడు. సంఘంలో సాతాను కట్టిన గోడలన్నింటినీ పడదోస్తాడు. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నింటినీ విరగొడతాడు. అంత్యకాల ప్రవక్త చేతిలోని తిరుగులేని ఆయుధం తర్కం గనుకని అతడు నెక్స్ట్ చాప్టర్లో మిగతా వీడియోస్ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్.